నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో మెగా రక్తదాన శిబిరం. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నివ్వాలన్న న్యాయమూర్తి ముఖేష్. మందమరి ఏరియా సింగరేణి స్టోర్స్లో ప్రమాదం. కాస్పేట 2వ గనికి చెందిన కర్రె రాజు అనే యువ కార్మికులు మృతి. యాజమాన్య నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాల ఆరోపణ. అక్రమంగా గంజాయి తరలిస్తున్న 3 వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు. యువత గంజాయితో తమ జీవితాలను నాశనం చేసుకోవద్దన్న మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై కదం తొక్కిన బీఆర్ఎస్ శ్రేణులు. నియోజకవర్గ కేంద్రంలో నిరసన ఆందోళనలు చేపట్టిన కార్యకర్తలు. రాజకీయ దురుద్దేశంతోనే కవితను అరెస్టు చేశారన్న మంచిర్యాల బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య. ₹16 కోట్ల ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్స్ పనులను సింగరేణి డైరెక్టర్ శ్రీనివాస్ శంకుస్థాపన. సింగరేణి కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం పెద్దపీట వేస్తుందంటూ వెల్లడి. లోక్ అదాలత్ను పురస్కరించుకొని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం ఆవరణంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదాన శిబిరంను బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి ముఖేష్ ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో సివిల్ జడ్జి ముఖేష్ రక్తదానం చేశారు. లాయర్లు, కోర్టు పీసీలు, తాండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి రక్తదానం చేశారు. రక్తదాన శిబిరంలో 30 మంది రక్తదానం చేశారు. అనంతరం వారికి ప్రశంస పత్రాలు అందజేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా శాఖ తరపున జూనియర్ సివిల్ జడ్జి ముఖేష్ ని శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ బొప్పు సతీష్, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు కాసర్ల శ్రీనివాస్, సురభి శరత్ కుమార్, కె సంతోష్ కుమార్, బెల్లంపల్లి రెడ్ క్రాస్ సబ్ డివిజన్ సభ్యుడు సూరం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల్లో మీరు ప్రాసిక్యూషన్ వారు, బార్ అసోసియేషన్ వారు, కోర్టు సిబ్బంది వారు, లిటిగెంట్ పబ్లిక్ అందరూ కూడా అందరి సహకారంతో సక్సెస్ఫుల్గా లోక్ అదాలత్ జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ బెల్లంపల్లి కోర్ట్ ప్రిమైసెస్లో అందరి సహకారంతో, డాక్టర్ గారి సహకారంతో, అలాగే బార్ వాళ్ళ సహకారంతో, పీపీ గారు, కోర్ట్ స్టాఫ్ అందరి సహకారంతో బ్లడ్ క్యాంప్ కూడా పెట్టామండి. ఇక్కడ ఈరోజు అందరూ కూడా వచ్చి బార్ వాళ్ళు, కోర్ట్ స్టాఫ్, ప్రింట్ వాళ్ళు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ వాళ్ళు కూడా, పోలీస్ సిబ్బంది, పోలీస్ శాఖ వాళ్ళు అందరూ కూడా బ్లడ్ డొనేషన్స్ చేస్తున్నారు. ఈ మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా సింగరేణి స్టోర్లో జరిగిన ప్రమాదంలో యువ కార్మికుడు మృతి చెందాడు. కాశీపేట 2 గనిలో జనరల్ మజ్దూర్ కార్మికుడుగా పనిచేస్తున్న కర్రెరాజు స్టోర్లో మెటీరియల్ తీసుకురావడానికి వెళ్లి మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. ఈ ఘటనపై సింగరేణి కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. మందమరి ఏరియా స్టోర్లో ఎస్కట్ వెహికల్ ద్వారా ఇనప సామాగ్రిని లారీలో లోడ్ చేస్తుండగా స్ప్రింగ్ తాడు తగి కాశీపేట 2 గనికి చెందిన జనరల్ మజ్దూర్ కార్మికుడు కర్రెరాజు మృతి చెందాడు. డబ్ల్యూ సాపర్స్ ఇనుప రేకులు గని లోపల పైకప్పు కూలకుండా సేఫ్టీగా బిగించే వెడల్పు ఇనుప పట్టీలు తీసుకెళ్లేందుకు ఉదయం షిఫ్ట్ లో కాశీపేట 2 గనికి చెందిన 6 కార్మికులు మందమరిలోని సింగరేణి ఏరియా స్టోర్కు లారీతో వచ్చారు. డబ్ల్యూ స్టాపర్స్ రేకులను స్ప్రింగ్ తాడుకు బిగించి లారీలో లోడ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా స్ప్రింగ్ తాడు తెగి ఒక్కసారిగా పక్కనే ఉన్న జనరల్ మజ్దూర్ కార్మికుడు కర్రెరాజు మీద పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మరో కార్మికుడు ప్రమాదం నుంచి త్రుటిలో ప్రాణాలతో తప్పించుకున్నాడు. డబ్ల్యూ స్టాపర్స్ ఇనుప రేకులను లోడ్ చేసి పనులను సూపర్వైజర్ పర్యవేక్షణలో సాధారణ టెండల్ కార్మికులతో చేయాల్సి ఉంది. ఎలాంటి శిక్షణ లేని జనరల్ మజ్దూర్ కార్మికులతో సూపర్వైజర్ లేకుండా పనులు చేయించడంతో ప్రమాదం జరిగిందని సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే సింగరేణి కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. పెద్ద మనిషిగా వచ్చినప్పుడు అది నష్టం జరిగినప్పుడు నువ్వు నీ బాధ్యతగా ఇప్పుడు మీరు అధికారిగా ఏ విధంగా కుటుంబానికి వెంటనే సరైన పనిముట్లు
తేలేని యాజమాన్యం, సరైన పనిముట్లు లేని యాజమాన్యం, సరైన పనిముట్లు లేని యాజమాన్యం, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. చాలా బాధాకరమైన ఇన్సిడెంట్ అయింది ఇలా కాశీపేట మైన్లో. కర్రే రాజు అనే యువకుడు, ఆయన మీద పైపులు పడి ప్రాణం పోవడము, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉన్న బాధ స్వయంగా చూసిన నేను. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఇమీడియట్గా సింగరేణి CMDతో మాట్లాడి బలరాం నాయక్ గారికి రిక్వెస్ట్ చేసిన ఈ ఇన్సిడెంట్ని దాన్ని ఎట్లా కోలుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఎట్లా సపోర్ట్ చేయాలని కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇన్సిడెంట్గా ఒప్పుకున్నాడు. ఇప్పుడున్న ఆయన మిస్సెస్కి క్వాలిఫికేషన్ చూసిన తర్వాత ఒక క్లర్క్ జాబ్ ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన ప్రామిస్ చేసిండు. కుటుంబ సభ్యులకు మళ్ళీ ఒకసారి విశ్వాసం ఇస్తున్నాం. ఇటువంటి ఇన్సిడెంట్ అయినప్పుడు చాలా బాధాకరమైంది. సింగరేణి కంపెనీలో ఇటువంటి ఇన్సిడెంట్స్ కావద్దని మేనేజ్మెంట్తో నేను కోరుకుంటున్నా. సేఫ్టీ మెజర్స్లో ఏ స్టెప్స్ తీసుకుంటే బాగుంటుందని మళ్ళొకసారి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. అందరూ ఎవరైనా కానీ మనిషి అంటే ప్రాణం అంటే ఇంపార్టెంట్. మైండ్లోకి పోయిన తర్వాత పాపం ఏ వర్కర్ అయినా కానీ చేతిలో పానం పట్టుకొని పనిచేస్తుంటాడు. ఇటువంటి రిస్కీ జాబ్లలో కూడా డ్యూటీ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఏంటంటే వాళ్ళకి సేఫ్టీ నెట్ ఇచ్చే బాధ్యత ఉన్నది. నేను మళ్ళొకసారి CMD గారిని GM గారిని తీసుకునే ఫార్మాలిటీ ప్రకారంగా అతి తొందరగా ఆ అమ్మాయికి జాబ్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మందమరి ఏరియాలో కాశీపేట టూయింగ్ లేన్లో పనిచేసేటువంటి కర్రే రాజు అనే కార్మిక సోదరుడు స్టోర్కు పోయి మెటీరియల్ తీసుకోవడానికి పోయాడు. అక్కడ ఒక సూపర్వైజర్ కానీ ఒక టెండాలు కానీ లేకుండా హెవీ వెయిట్ని మేనేజ్మెంటు ఏదో పల్లెటూరులో పనిచేసినట్టుగా అది కూడా 2-3 అతుకులు ఉన్నటువంటి దాంతో కట్టి లేపడం వల్ల అది తెగిపోయి వచ్చి ఆ కార్మికుడి మీద పట్టడం వల్ల స్పాట్లో ఆ కార్మికుడు చనిపోయాడు. ఇది మేనేజ్మెంట్ నిర్లక్ష్యం. అక్కడ వాళ్ళు కనీసం ఒక సూపర్వైజర్ని పెట్టాలి, అంత హెవీ వర్క్స్ చేసేటప్పుడు పెట్టలేదు. కాబట్టి దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలని మేము AITCగా డిమాండ్ చేస్తున్నాం. రెండో విషయం, ఆ కార్మికుని కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ కార్మికుని కుటుంబంలో ఒకరికి సర్ఫేస్లో సూటబుల్ జాబ్ ఇవ్వాలనేది డిమాండ్ చేశాం. దానికి మేనేజ్మెంట్ ఇప్పుడు ఆ అమ్మాయి డిగ్రీ వరకు చదువుకుంది కాబట్టి సర్ఫేస్ జనరల్ మద్దతుగా ఇచ్చి జనరల్ మేనేజర్ ఆఫీసులో క్లరికల్ వర్క్కి పెడతామని చెప్పేసి యాజమాన్యం అంగీకరించింది. కాబట్టి భవిష్యత్తులో కూడా గతంలో 2008లో జరిగిన అగ్రిమెంట్ ప్రకారమే ఇప్పటివరకు ఇస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఈ 10 సంవత్సరాల కాలంలో దాని మీద ఎలాంటి మార్పు చేయలేదు. మేము భవిష్యత్తులో ఖచ్చితంగా డిగ్రీ ఉంటే కూడా వాళ్ళకి
క్లరికల్ జాబ్ ఇవ్వాలనేది కూడా మేము భవిష్యత్తులో పెడతాం డిమాండ్. ఇప్పటి వరకు ఉన్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం దాన్ని అమలు చేపిస్తామని కూడా తెలియపరుస్తూ, ముఖ్యంగా ఈ యొక్క యాక్సిడెంట్ మీద కంప్లీట్గా దాన్ని ఎంక్వైరీ చేపించి బాధ్యులైన వాళ్ళ చర్యలు తీసుకోవాలని మేము ఏఐటీసీగా మరొకసారి డిమాండ్ చేస్తాం. కాసిపేట గన్ నుండి వచ్చి ఏరియా స్టోర్లో చనిపోవడము చాలా బాధాకరమైన ఇష్యూ. దీన్ని ఇందాక సిజిఎం గారు వచ్చినప్పుడు కూడా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించకపోవడం వల్ల మేము పూర్తిగా దాన్ని వ్యతిరేకించినాము. అదేవిధంగా మేము 2-3 గంటల నుంచి ఆ కుటుంబంతో ఏ విధమైన ఒక కుటుంబంలో ఒక కార్మికుడు కోల్పోయి ఆ యజమాని కోల్పోతే ఏ విధంగా బాధలు ఉంటాయో నిజంగా చెప్పాలంటే ఆ అధికారికి తెలవాలని చెప్పి ఉద్దేశంతో మేము ఇదంతా చేయడం జరిగింది. సో అతను కూడా ప్యాడ్ యాక్సిడెంట్ కింద కంపెనీ ట్రీట్ చేసి ఆ అమ్మాయి కూడా తన భార్యకు, రాజు వాళ్ళ భార్యకు జిఎం ఆఫీస్లో యాక్టింగ్ క్లర్క్ ఇస్తూ ఆమెను అక్కడనే పర్మనెంట్ ఉంచడానికి కూడా యాజమాన్యం పూర్తిగా అంగీకరించింది. అదేవిధంగా ప్యాడల్ యాక్సిడెంట్ కింద ఏమైతే బెనిఫిట్లు వస్తాయో ఆ బెనిఫిట్లన్నీ రావడానికి కూడా కంపెనీ యాజమాన్యం ఒప్పుకునేది. పెద్దలు జనక్ ప్రసాద్ గారు ఇప్పుడు సిఎన్ఎంతో కూడా మాట్లాడినట. ఆ అమ్మాయికి అక్కడనే పర్మనెంట్గా ఏదో గవర్నమెంట్ వచ్చినా, ప్రభుత్వాలు మారినా, యూనియన్లో ఎలక్షన్లు అయినా కూడా అమ్మాయిని జిఎంఎస్లోకి తీస్తారనే ఒక భయం ఉన్నది. కాబట్టి అలాంటి భయం, ఆందోళన ఏం చెందకుండా పూర్తిగా వారు కంపెనీ తోటి ఒక అపీరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ అమ్మాయి కూడా నెల రూపాయల ఉద్యోగం ఇచ్చి కంపెనీ ఇచ్చినటువంటి లావాదేవీలన్నీ ఆ కుటుంబానికి చెందేటట్టుగా పూర్తిగా ఆ కుటుంబానికి యూనియన్లు కానీ ఇక్కడ ఉన్న కార్మిక వర్గం కానీ వారికి తోడ్పడి ఉంటుందని చెప్పి నేను కోరుకుంటూ, ఇప్పుడు మా బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు వినోద్ గారు కూడా ఒక 5 నిమిషాలు ఇక్కడ రావడానికి కూడా వస్తుండ్రు. వచ్చి వారి బాడీని కూడా పరీక్షించి వారి కుటుంబాన్ని కూడా పరామర్శించిపోవడానికి కూడా వాళ్ళు వస్తారని చెప్పి దయచేసి ఒక 5 నిమిషాలు మీరు కూడా వేడి చేయవలసిందిగా కోరుతున్నాను. ఐఎంటీసీ ముందుండి మా జనపర నాయకత్వం ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా నేను మీ ముందు కూడా నేను హామీ ఇవ్వడం జరుగుతుంది. దానికి ఎవరైతే అధికారులు ఉన్నారో వారిని కూడా చట్టపరంగా చర్య తీసుకుంటామని చెప్పి కూడా సిఐఎం కూడా ఒక మాట వేయడం జరిగింది. అది కూడా ఇప్పుడే నేను ఫోన్ ద్వారా కూడా నేను అది మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ కారకులు అయితే ఎవరైతే వాళ్ళని కూడా శిక్షించాలని చెప్పి కూడా నేను ఈ నాణ్యత లేని వస్తువులను కొని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు నానా ఇబ్బందులు పెట్టినటువంటి యజమాన్యాన్ని తక్షణమే ఈ కారకులైనటువంటి యాక్సిడెంట్ కారకులను తక్షణమే రేపు వాళ్ళని సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. 6 కార్మికులు లోడింగ్ విషయమై ఇక్కడికి స్టోర్కు మందమరి స్టోర్కు రావడం జరిగింది. ఆ లిఫ్టింగ్ చేసే టైంలో ఏసీబీ ఒకటి లోడ్ చేశారు, అదేవిధంగా రూఫ్ ఒకటి లోడ్ చేశారు. డబ్ల్యూ స్టాప్ లోడ్ చేసేటప్పుడు ఎస్కార్ట్తోని మరి దానికి మధ్యలో స్ప్రింగ్ అనేది కట్టి లేపే క్రమంలో మరి ఆ స్ప్రింగ్ దిగి ఇవాళ కర్రరాజు అనే సింగరేణి ఉద్యోగి ఇవాళ మరణించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇవాళ సింగరేణి యాజమాన్యం ఏదైతే ప్రొడక్షన్పై చూస్తున్నటువంటి శ్రద్ధ ఇలా రక్షణ విషయంలో కూడా మరి చూపడం లేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. గతంలో కూడా ఈ స్టోర్లో కొన్ని టెండాల్ సూపర్వైజర్స్ ఉండాలి, టెండాల్స్ ఉండాలని చెప్పేసి గతంలో కూడా సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశాం. కానీ అక్కడ ఉన్న ఐడి వాళ్ళందరూ కూడా దాన్ని మొండికేసి దాన్ని ఎందుకని చెప్పి మాట్లాడడం జరిగింది. దానివల్ల ఈరోజు ఒక కార్మికుడు ఇలా ప్రమాదం జరిగింది. అదే టెండాల్ సూపర్వైజరు, టెండాల్స్ వాళ్ళు ఉంటే ఆ లిఫ్టింగ్ పద్ధతిలో చేసుకునేవారు, ఆ స్ప్రింగ్స్ కరెక్ట్ ఉన్నాయా లేవని చెక్ చేసుకునేవాళ్ళు. కాబట్టి మరి దానివల్ల ఈరోజు ఒక కార్మికుని ఇలా బలిగొన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనిపై బాధ్యులైన వారిని తక్షణమే శిక్షించాలని చెప్పేసి, అదేవిధంగా సింగరేణి కార్మికులకి ఇలా నష్టపరిహారం కూడా మొన్న ఏదైతే ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఏదైతే మేము ఏఐటీసీగా ఒప్పందం చేసుకున్నామో వాటిని కూడా ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా తక్షణం ఇవ్వాలని చెప్పేసి, ఇలాంటి చర్యలకు ముందు జరగకుండా కూడా చూడాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు కర్రెరాజు
చనిపోవడానికి కర్రెరాజు చనిపోవడానికి మన సింగరేణి యాజమాన్యం బాధ్యత వహించాలి. ప్రధానంగా ఇస్కాట్ ద్వారా డబుల్ స్టాపులు ఏదైతుందో తాడు కట్టి లేపడం మూలంగా ఆ తాడు దిగి డబుల్ స్టాపులు అతని మీద చనిపోవడం జరిగింది. దీనికి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలి. మేము సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ డిమాండ్ చేసేది ఏంటంటే, మీ టర్మల్ బెనిఫిట్ ఎలాగిస్తారు, కాంపన్సేషన్ వచ్చేది ఎలాగిస్తారు, మేము ఒక్కడే చెప్తున్నాం. ఈ రోజు కర్రెరాజు వాళ్ళ భార్యకు డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు అతని భార్యకు పర్మనెంట్ గా జీఎం ఆఫీస్ లో ఉండేటట్లుగా యాజమాన్యం రాతపూర్వకంగా రాసివ్వాలని సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రసూల్పల్లి బస్టాండ్ వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్న 3 వ్యక్తులను అరెస్టు చేసినట్లు మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పద స్థితిలో కనిపించిన నిందితులను పట్టుకొని 38,375 విలువ చేసే 1,535 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పట్టుబడిన వారిలో కోంట్రంగే దత్తు, రామ్టెంకి ఉదయ్ కుమార్, లక్కాకుల శివసాయి ఉన్నారు. వారి వద్ద నుండి 3 మొబైల్స్ 2,250 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. SI Jaipur while conducting patrolling staff to sir at Rasupalli bus stop ఈ 3 మంది సస్పిషియస్ కండిషన్లో కనపడారు. అక్కడ వాళ్ళకి ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో సహా వెళ్ళి వాళ్ళకి అప్రిహెండ్ చేశారు. అప్రిహెండ్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర 1.5 kg గాంజా worth ₹8,375 and cash amount 2,250 అది దొరికింది. వాళ్ళ దగ్గర 3 మొబైల్ ఫోన్ కూడా మనం సీజ్ చేసాం. దీంట్లో కొట్రంగి దస్తు ఒక అతను ఉన్నారు. ఈజ్ రెసిడెంట్ ఆఫ్ ఖిర్గి విలేజ్ ఆఫ్ వాన్ఖేడి మండల్. వాళ్ళు చాలా ఈ ఆల్కహాల్ అడిక్ట్ అయ్యి ఈజీ మనీ కోసం ఈ గాంజా బిజినెస్లో వచ్చారు. వాళ్ళతో పాటు ఒక రామాటేకి ఉదయ్ కుమార్ అండ్ శివ సాయి రెసిడెంట్ ఆఫ్ నర్సింగాపూర్ విలేజ్ జైపూర్ మండల్ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ A1తో కలిపి ఈ బిజినెస్లో వచ్చారు. వాళ్ళు ముగ్గురికి ఈరోజు మనం వాళ్ళు ఈ NDPS కేసు ప్రకారం FIR రిజిస్టర్ చేశాం అండ్ ఇప్పుడు వాళ్ళకి కోర్టు సమక్షంలో ప్రొడ్యూస్ చేసి డిమాండ్ చేస్తాం. సింగరేణి కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం పెద్దపీట వేస్తుందని డైరెక్టర్ ఆపరేషన్ NVK శ్రీనివాస్ పేర్కొన్నారు. CCC నస్పూర్లో నూతనంగా నిర్మిస్తున్న 30 మిలియన్ లీటర్ పర్ డే ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్స్కు ఆయన శ్రీరాంపూర్ GM సంజీవరెడ్డి, AITC అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్యతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వారికి అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. ప్రతి వర్షాకాలంలో రంగుమారిన నీరు సరఫరా అవుతుండటంతో కార్మిక కుటుంబాలు ఇబ్బందులు పడేవారని ఈ ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్స్ నిర్మాణంతో ఇబ్బందులు తొలగిపోతాయని అన్నారు. 16 కోట్లతో నిర్మించే ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్స్ ఏడాదిలో అందుబాటులోకి వస్తుందని, దీంతో శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లి ఏరియాలకు నిరంతరంగా స్వచ్ఛమైన మంచినీరు అందించడం జరుగుతుందని అన్నారు. ఇలాంటి ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్స్ అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే నిర్మించేవారని, కార్మికుల సంక్షేమంలో భాగంగా యాజమాన్యం ఖర్చుకు వెనకాడకుండా నిర్మాణం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో AITC ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, అధికారుల సంఘం కేంద్ర కార్యదర్శి నరసింహులు, శ్రీరాంపూర్ ఏరియా కార్యదర్శి చంద్రశేఖర్, సివిల్ GM సూర్యనారాయణ, SO2 GM పురుషోత్తం రెడ్డి, శ్రీరాంపూర్ OCP PO శ్రీనివాస్, DGM పర్సనల్ అరవిందరావు, సివిల్ DGM ఆనంద్ కుమార్, ఏజెంట్ రాముడు, ఏరియా సేఫ్టీ అధికారి శ్రీధర్ రావు, సెక్యూరిటీ అధికారి మురళీ మోహన్, సివిల్ EE సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంకా టెండర్ స్టేజ్లో ఉంది. ఐ థింక్ L1 టెండర్ దగ్గర పడ్డది. L1 వాటికి అక్కడ అవార్డ్ అయిపోయింది.
వర్క్ కూడా స్టార్ట్ కావడానికి అనువుగా ఉంది. ఇక్కడ ఇప్పుడే అవార్డ్ అయినట్టుంది. సో మనకి తెలంగాణ ఏర్పడ్డదే నీళ్లు, నిధులు, నియామకాలు. మరి మన ఇంటి పక్కనే గోదావరి పెట్టుకొని మనకి నీళ్లు లేకపోవడం ఎంతో చాలా బాధాకరం. ఈ శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లిలో నేను ఇక్కడ వర్క్ చేశాను, బెల్లంపల్లి ఏరియాలో. ఇక్కడి నుంచి అక్కడికి పైపుల ద్వారా నీళ్ళు వచ్చేవి. ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు పోతాయో తెలియదు. చాలా కష్టంగా ఉండేది. అక్కడ సౌత్ క్రాస్ కట్టని అక్కడి నుంచి కూడా నీళ్ళు వచ్చేవి. మరి 2 ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ఉన్నది, నార్మల్ ఇన్ఫిల్ట్రేషన్ ఫిల్టర్ ఉన్నది. 2 ఉన్నా కానీ సరిపోయిపోయి కావు. ఈ మధ్యకాలంలో ఇందాక సీతారామ గారు చెప్పినట్టుగానే కాళేశ్వరం కట్టడం వల్ల ఈ ఫ్లో ఆఫ్ వాటర్ లేకపోయేసరికి మనకి ఈ నీళ్లు పనికి రాకుండా పోయినాయి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది మానస్ సరోవర్. మానస్ సరోవర్ పక్కనే ఇంకొక చెరువు ఉంది. ఎంతమందికి తెలుసు? మానస్ సరోవర్ పక్కన రాక్షస స్థల్ అని ఒకటి ఉంది. రాక్షస్ స్థల్ అంటే చెరువు. ఈ మానస్ సరోవర్కి ఏమో ఫ్లో ఆఫ్ వాటర్ ఉంటుంది, రాక్షస స్థల్కి ఏమో ఫ్లో ఆఫ్ వాటర్ ఉంటుంది. సో అందరూ మానస్ సరోవర్లో మునుగుతారు కానీ దాంట్లో మునగరు. అక్కడ దీకసభ దాని పక్కన చెరువు ఉందని కూడా తెలియదు. ఎప్పుడైతే నీళ్ళకి ఫ్లో ఉండదో ఆ నీళ్లు మనకి పోర్టబుల్ కావు, విషం అయిపోతుంది అన్నమాట. అలాగా ఇక్కడ ఉన్న నీళ్లు ఫ్లో తగ్గిపోయి ఆల్మోస్ట్ స్టాగ్నెంట్గా ఉండిపోవడంతో చాలామంది కార్మికులకి, చాలామంది అధికారులకి, ఇక్కడున్న ప్రజలకు అందరికీ కూడా నీటి అనువుగా ఉండకపోవడంతో మరి ఏం చేద్దామనే ఆలోచనతో అక్కడ ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది. అది కాకుండా ఇంకొకటి ఇన్ఫిల్ట్రేషన్ బెడ్ నుంచి మనం ఏదైతే నీళ్ళు తీసుకుంటున్నామో ఇందాక నేను చెప్పినట్టుగానే అది పనికి రాకుండా పోయింది. మనకి మంచినీళ్ళు సరిగ్గా రావట్లేదు. టెంపరీగా ఇందాక చెప్పినట్టుగానే మనము మైన్స్ మీద రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్ పెట్టడం, అలాగే కాలనీస్లో కూడా పెట్టడం ఏదో మేనేజ్ అవుతుంది కానీ టెంపరీగా పర్మనెంట్ సొల్యూషన్ లేకుండా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఎంత ఖర్చు అయినా పర్లేదు. నేను ఇందాకలే రామగుండం నుంచి ఇక్కడికి వస్తుంటే వికీపీడియాలో ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ అంటే ఏంటి, టెక్నికల్గా ఏంటని నేను మామూలుగా ఫస్ట్ లైన్ చదివాను. ఫస్ట్ లైన్లో ఏముంది అంటే ఇది 1920లోనే అమెరికాలోనే పెట్టారని. దాని కింద లైన్లో ఏముందంటే ఇది ఓన్లీ డెవలపింగ్ నేషన్సే పెడతారని. మరి డెవలపింగ్ నేషన్స్లో పెడతారని ఉంటుంది. మరి మనమేమో ఇంకా డెవలప్ కాలేదు కదా. మరి అంటే మీరు ఊహించాలి, డెవలపింగ్ కాకపోయినా కానీ మనం ఇంకా ఇక్కడ ఉన్న ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ఎప్పుడో పెట్టాం. ఐ థింక్ 15-20 ఇయర్స్ బ్యాక్ పెట్టినట్టున్నాం. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఎంత ఖర్చైనా సింగరేణి యాజమాన్యం కార్మికులకు. మనకి అన్నిటికంటే ముఖ్యమైనది గాలి, నీరు. ఈ 2 తర్వాతనే ఆహారం కానీ ఏదైనా కావచ్చు. మంచి స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి ఉంటేనే మనందరం ఆరోగ్యంగా ఉంటాం. అయితే గతంలో మనం గోదావరి పక్కన ఉండేవాళ్ళం కాబట్టి ఈ నీరు మంచిగా ప్రవహించేది, మంచి నీరు మనకు వచ్చేది. అందరం కూడా గోదావరి నీళ్ళు తాగేవాళ్ళం, బాగుండేది. ఈ మధ్యకాలంలో ఈ 2-3 సంవత్సరాల నుంచి మనం ఈ గోదావరి నీళ్ళు తాగాలంటేనే భయపడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ స్టాగ్నేటెడ్ వాటర్ అయిపోయి, మురికి నీళ్ళు అయిపోయి అవి మనకి తాగడానికి యోగ్యంగా లేవు. కాబట్టి దీనిపైన మన దగ్గర ఎక్కువ ఆందోళన కార్యక్రమాలు జరగలేదు కానీ గోదావరికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆ ప్రాంతానికి ఎక్కువ అటువైపు బాగా మురికి నీళ్ళు వచ్చాయి. రోజు పేపర్లలో కానీ మనం చూస్తే బాటిల్స్లో కానీ మురికి నీళ్ళు చూపించుకుంటూ మనకి ఫోటోలు కనపడుతుండేవి. అప్పటి నుంచి మనం అడుగుతూ ఉన్నాం మంచినీళ్ళు కావాలని. సరే, సింగరేణి యాజమాన్యం ఈ మధ్యకాలంలో దాన్ని 20 కోట్ల రూపాయలతోటి అక్కడ సుమారు 16 కోట్ల రూపాయలతోటి మన శ్రీరాంపురం ప్రాంతంలో మంచినీటి సదుపాయం చేయడానికి నిర్ణయం చేసినందుకు సింగరేణి యాజమాన్యానికి మన కార్మికుల. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు రాజకీయ దురుద్దేశంతోనే జరుగుతుందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఎలా అరెస్టు చేశారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల ముంగిట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేయడం ఏంటి అని ప్రశ్నించారు. ఈడీ అధికారులు చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచేందుకు పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఉద్దేశపూర్వకంగా అక్రమ అరెస్టులు చేస్తున్నారని అన్నారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున రాస్తా రోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేపట్టారు. దాంతో భారీగా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సందర్భాలు అంటున్నారు బీజేపీ నాయకులు, కవిత గారిని అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేసే మీకు మొదలే తెలుసు కదా,
నిన్న మధ్యాహ్నం రావడం జరిగింది. ఆమె ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేయడం జరిగింది. అంతకుముందు ఆమె కేవలం విట్నెస్గా తీసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టులో కేసు ఉంది. 19వ తారీఖున విచారణ ఉంది. 19వ తారీఖున విచారణ ఉన్న సందర్భంలో ఎన్నికల కోడ్ ఈరోజు వస్తున్న సందర్భంలో కవిత గారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇలా బీజేపీ కాంగ్రెస్ కుట్ర, ఇలా కవితమ్మ అరెస్ట్ అనే మాట కూడా మరి సందర్భంలో మేము చెప్పడం జరుగుతుంది. ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ బిల్లు మేరకు మరి అప్పటికప్పుడే మరి ఇలా ధర్నా కార్యక్రమం ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గం తరఫున మరి అన్ని మండలం నుంచి మరి ముఖ్య నాయకులు రావడం జరిగింది. మేము మరొకసారి బీజేపీ ప్రభుత్వానికి అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారికి తక్షణమే ఇలాంటి అక్రమ అరెస్టులు మీరు ఉపసంహరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఒక దిక్కు రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేసిన పన్నాగంలో భాగంగా అనేది చెప్పక తప్పదు. మోడీ గారి ప్రభుత్వం కవితను బేషరతుగా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టును ఖండిస్తూ క్యాతన్పల్లి మున్సిపాలిటీ గద్దెరగడి వద్ద పార్టీ పట్టణ ఇన్ఛార్జ్ గాండ్ల సమ్మయ్య నాయకులు రాజ్ రమేష్ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను శనివారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కొరకు బీజేపీ కాంగ్రెస్ కలిసి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ముందస్తు సమాచారం లేకుండా దేశద్రోహిని అరెస్టు చేసినట్లు చేయడం ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని అన్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వంపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అతను బీజేపీ నరేంద్ర మోడీతో చేతులు కలిపి ఏదో ఇక్కడ చేస్తామని ఆలోచనతో ఉన్నారో మేము ఈ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి చెప్తా ఉన్నాము. కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, భూమి ఆకాశం ఉన్నంత వరకు ఈ యొక్క గులాబీ జెండా రెపరెపలాడుతుందని చెప్పారు. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాము, ఈ యొక్క తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్ గారు, ఈ గులాబీ జెండా, ఈ బీఆర్ఎస్ పార్టీ అని ఈరోజు తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్కి ఎవరైతే ఓట్లేశారో ఆ ప్రజలు దీన్ని గమనించారు. ఖచ్చితంగా మళ్ళీ అతి త్వరలోనే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అబద్ధపు మాటల్ని చెంపచెల్లు అనేటట్టు కొట్టి మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారని చెప్తా ఉన్నాం. ఏదైతే నరేంద్ర మోడీ గారు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కోవట్టు రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఖచ్చితంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేద్దామని ఆలోచిస్తున్నారో ఖబర్దార్ మేము చెప్తా ఉన్నాము. ఈ తెలంగాణ ప్రజలు ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసము ఆ రోజు ప్రాణాన్ని లెక్క చేయకుండా చావు నోట్ల తలబెట్టిన కేసీఆర్ గారి వెంట ఉన్నారో ఈ రోజు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకు కూడా యావత్ తెలంగాణ ప్రజలు ఈ గులాబీ జెండా కప్పుకొని కేసీఆర్ గారి వెంట ఉంటామని చెప్తా ఉన్నాము. మీరు తప్పుడు ధృవీకరణ పత్రంతో వచ్చి అరెస్టులకు పాల్పడ్డారు. అటు కాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీజేపీ ప్రభుత్వం రెండు ఏకమయ్యి కావలసుకొని ఈ టీఆర్ఎస్ మీద ఏదో బదనం చేయాలని చెప్పిన ఉద్దేశంతో మా అమ్మాయికురాలైనటువంటి మా కవితక్కను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్టును మేము అందరం ఖండిస్తున్నాం. మేము వెంటనే కేంద్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి ఇలాంటి వ్యతిరేక పనులకు మేము ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాము. తెలంగాణ కొరకు కొట్లాడి దేనికైనా తెగించి ఉన్నోళ్ళము ఈ అరెస్టులకు మేము భయపడేది లేదు. వెంటనే కవితక్కను వెంటనే. కాగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ ఈడీ మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్రమ అరెస్టులు కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలకు మాత్రమే సాధ్యమవుతుందని ఎద్దేవా చేశారు. కవితను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ టీము బి టీముగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి పార్టీలు రెండుగా మరి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడైతే మీరు కేసు పెట్టి సుప్రీంకోర్టులో స్టే ఉన్నా కూడా మీరు అరెస్ట్ చేయడం ఇది ఏమైనా చర్యగా మేము అభినందిస్తూ ఇక్కడ రాస్తారోకో నిర్వహించడం జరిగినది. మీరు కవిత గిట్ట రిలీజ్ చేయకపోతే తెలంగాణ రాష్ట్రం అగ్గి తగలబడదని సందర్భంగా హెచ్చరించుకుంటూ ముందస్తు సమాచారం లేకుండా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేయడం
అప్రజాస్వామ్యకమని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఒక తీవ్రవాది దేశద్రోహిని అరెస్టు చేసినట్లు ఒక ప్రజా ప్రతిని అరెస్టు చేయడం అప్రజాస్వామ్యంగా భావిస్తున్నామని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేశారంటూ బెల్లంపల్లి పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేశారంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దౌర్జన్యాలను తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. ఆనాడు తెలంగాణ సమయంలో కీలక పాత్ర పోషించిన కవిత వారి కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి చర్యలు తీసుకుంటున్న సందర్భంలో తెలంగాణ ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారని, రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దుశ్చర్యలను తెలంగాణ ప్రజలు తిప్పికొడతారని వెంటనే కవితను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరి వారి కేసు సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ 1-2 రోజులలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న సందర్భంలో మరి కవితక్క గారిని అరెస్ట్ చేయడం, ఏదైతే ఈడీ కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ దౌర్జన్యాలను తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఏదైతే తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందో మరి చూస్తున్నారు. మరి కవితక్క గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించినటువంటి కవితక్క గారిని మరి కేసీఆర్ గారి కుటుంబాన్ని మరి ఇబ్బందుల పాలు చేయాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కుమ్మెక్కై ఇవాళ రాబోయే ఎన్నికలలో దెబ్బ కొట్టడానికి ఇలాంటి చర్యలు తీసుకుంటున్న సందర్భంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా తప్పకుండా రాబోయే కాలంలో వారు చేస్తున్నటువంటి దుశ్చర్యలకు తప్పకుండా ధీటుగా సమాధానం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ బేషరతుగా కవితక్క గారిని విడుదల చేయాలని మరి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ చెల్లని కేసుని ఈ రోజు కేవలం పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఇంకా తెలంగాణలో ఉంది, కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం చేయాలనే ఒక నిర్ణయంతో కవితక్క గారి అక్రమ అరెస్ట్ చేయడం తెలంగాణ ప్రజలందరూ కూడా నిరసిస్తున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలని కాపాడిన ఒక మహోన్నతమైన వ్యక్తి, తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఇప్పటికీ దండగా ఉంటూ సింగరేణిలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి సాంఘిక సంక్షేమ పథకాలు అందించినటువంటి కవితక్క గారి అరెస్టు నిరసిస్తూ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఖచ్చితంగా బేషరతుగా ఎలాంటి అవరోధాలు లేకుండా కవితక్క గారిని కనుక విడుదల చేయకపోతే భవిష్యత్తులో అనేకమైనటువంటి చర్యలకి అనేకమైన నిరసనలకి. కాగా నిన్న రాత్రి జరిగిన కవిత అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి హరీష్ రావు, అస్వాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి పిలుపు మేరకు తిర్యాని మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కళ్లకు గంతలు కట్టుకుని స్థానిక కొమరంభీం చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ కావలసుకొని ఎన్నికల సమయంలో తమ నాయకురాలు కవితను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. బీజేపీ మొండి వైఖరి నశించాలని నినాదాలు చేశారు. అతి త్వరలోనే తమ నాయకురాలు బెయిల్పై విడుదలై వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా గజ్వల్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గజ్వల్ అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేద్కర్కు వినతి పత్రాన్ని ఇచ్చిన అనంతరం ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చట్టాన్ని గౌరవించి ఢిల్లీ ఈడీ అధికారులు ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరైన కక్షపూరితంగానే కవితను అరెస్టు చేశారని మండిపడ్డారు. హరిత తెలంగాణగా మార్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కొంతమంది దుర్మార్గం వల్ల ప్రభుత్వం కోల్పోయినప్పుడు కూడా వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మైమర్పించడానికి, ఆ హామీలను తప్పుదోవ పట్టించడానికి, హామీలను ప్రజల్లోకి రాకుండా ఇలా దాడులు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. నిజంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుండ్రు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కాన్స్టిట్యూషన్ ని, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తుండ్రు, హక్కుల్ని దుర్వినియోగం చేస్తుండ్రు. ఇలా రాష్ట్రంలో గుండాయిజాన్ని పోలీసుల్ని అడ్డు పెట్టుకొని అక్రమంగా పోలీసులు ప్రేరేపించి
అక్రమంగా దాడులు చేస్తా ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ సామ్రాజ్యవాదాన్ని తెలంగాణ ప్రజలు కూడా గ్రహించి తెచ్చిన తెలంగాణ, వచ్చిన తెలంగాణ రైతుల్ని, అదేవిధంగా సంక్షేమాన్ని కాపాడినటువంటి నాయకుని కుటుంబానికి ప్రజలంతా అండగా ఉండాలని గజ్వేల్ నియోజకవర్గ ప్రజలందరికీ, పార్లమెంటులో ఉండే ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాస్తవాన్ని ఆలోచించండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చి సంక్షేమాన్ని కాగా రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ కుటుంబాన్ని ఇరుకున పెట్టేలా ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారని, ఇలాంటి అరెస్టులకు బీఆర్ఎస్ శ్రేణులు భయపడతారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు భయపడరని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్లోని చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా నిర్వహించారు. దుర్మార్గంగా కక్ష సాధింపు చర్యగా ఇలాంటి పనులకు పూనుకుందని ఆరోపించారు. లక్షన్పేట మున్సిపాలిటీలో శునకాలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. సీనియర్ డాక్టర్ దినేష్ తన సొంత ఖర్చులతో 20 కుక్కలకు హైదరాబాద్ పెట్ కేర్ సూపర్ స్పెషాలిటీ వెటనరీ వైద్యుడు వెంకటేష్ యాదవ్చే ఆపరేషన్ చేయించడం అభినందనీయమని మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు నూనె ప్రవీణ్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న కుక్కల వల్ల ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపారు. కుక్కల సంఖ్య తగ్గించి ఆరోగ్యకరమైన పట్టణంగా తీర్చిదిద్దాలని అన్నారు. మున్సిపాలిటీ వారు చేయవలసిన ఈ పనిని డాక్టర్ దినేష్ చేయడం పట్ల మున్సిపల్ కోఆప్షన్ నూనె ప్రవీణ్ డాక్టర్ దినేష్ను అభినందించారు. ఈ పాపులేషన్ గర్భసంచి కానీ మేల్ అయితే టెస్టికల్స్ కానీ తీసేయడం ద్వారా నెంబర్ కంట్రోల్ చేయొచ్చు. ఒక మేల్ సర్జరీ చేయడం ద్వారా దాదాపు మనము చాలా ఫీమేల్స్ని మేట్ అవ్వడం తగ్గించవచ్చు. ఒక ఫీమేల్ చేయడం ద్వారా ఎవ్రీ లీటర్లో ఒక 5 to 7 తగ్గించవచ్చు. మేము హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ నుంచి ఇది ఒక మా బాధ్యతగా, ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఈరోజు భావించి దినేష్ గారి ఆహ్వానం మేరకు మార్నింగ్ వచ్చి ఇప్పటి వరకు దాదాపు మొత్తం 10 సర్జరీస్ కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తం ఫీమేల్ చేయించాను. ఫర్దర్గా మన నుంచి ఏ హెల్ప్ అయినా పెట్స్ కేర్ హాస్పిటల్ నుంచి మీకు పెట్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి డాక్టర్ వెంకట్ యాదవ్ గారు వచ్చి అంత దూరం నుండి వచ్చి ఇక్కడ వీటి కోసం డాక్టర్ గారు వీటికి శస్త్రచికిత్స అందిస్తున్నాడు. ఎటువంటి ఆపేక్ష లేకుండా మన డాక్టర్ దినేష్ గారు మన లక్షపేట వాస్తవ్యులు. లక్షపేటలో కుక్కలు చాలా ఉన్నాయి. ఇది నేను లక్షపేట మున్సిపల్ కోఆప్షన్ సభ్యుని. ఇది మా మున్సిపాలిటీ వాళ్ళు చేయాల్సిన బాధ్యతని ఆయన సొంతగా తన తలపైకి ఎత్తుకొని ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ కుక్కలన్నిటికి కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ డాక్టర్ ద్వారా చేయిస్తున్నాడు. దీనికి లక్షపేట మున్సిపాలిటీ తరఫున మరియు లక్షపేట ప్రజల తరఫున మేము డాక్టర్ వెంకట్ యాదవ్ గారికి మరియు డాక్టర్ దినేష్ గారికి కృతజ్ఞతలు. రోడ్ల మీద యాక్సిడెంట్ అయి చిక్కిపోయి ఉండడం చూసి బాధ అనిపిస్తుంది. అయితే వాటి పాపులేషన్ కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేస్తే ఘోరమైన యాక్సిడెంట్స్ కావు కదా అనేసి ఈ నిర్ణయం తీసుకున్నాం. బెల్లంపల్లి మున్సిపాలిటీలో 37 లక్షలతో కొనుగోలు చేసిన నూతన జేసీబీ వాహనాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాశ్వత ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే వినోద్ ముఖ్య అతిథిగా హాజరై 159 లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలు అందించే విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇండ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సింగరేణి కంపెనీ సోదరులతో మాట్లాడుతున్నా ఉన్న నివాసులకు పట్టా భూమి సర్టిఫికేట్స్ జియో నంబర్ 76ల ఈరోజు ఎన్నిక కార్యక్రమాన్ని పెట్టినందుకు అధికారులకు వేదిక పోయిన సోదరులందరికీ, ప్రజలందరూ వచ్చినందుకు, మంచి సంఖ్యలో వచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. మా ప్రభుత్వం ఇచ్చిన మాటలను ప్రజలకు ఎల్లకాలం సేవ చేసే కార్యక్రమాన్ని వెళ్ళవల్ల ఈరోజు పట్టా భూముల పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని, సింగరేణి కంపెనీ సోదరులకు కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తూ ఇక్కడున్న నివాసులకు ఏమి ఇబ్బంది కాకుండా మేము వేరే ఇంకా కొన్ని స్టెప్స్ తీసుకుంటున్నాము. ఈ పట్టాలు ఇచ్చిన తర్వాత మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు గాంధీనగర్ కౌన్సిలర్ బొద్దున
రమ్య ప్రేమ్సాగర్ సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ 12వ వార్డు గాంధీనగర్లో సీసీ రోడ్డు నిర్మాణానికి కౌన్సిలర్ బొద్దుల రమ్య ప్రేమ్సాగర్, బీఆర్ఎస్ పట్టణ ఇన్ఛార్జ్ గాండ్ల సమ్మయ్య నాయకులు డాక్టర్ రాజ్ రమేష్ శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో రోడ్డు సరిగ్గా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా మున్సిపల్ సాధారణ నిధుల నుండి 4,20,000 రూపాయలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించామని తెలిపారు. అలాగే వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, ఈ యొక్క బాల్క సుమనన్న గారి ఆధ్వర్యంలో ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఎన్ని వేల కోట్ల నిధులు తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేశారో నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను వివేక్ వెంకటస్వామి గారిని. మీకు దమ్ము ధైర్యం ఉంటే బాల్క సుమనన్న కన్నా ₹1 ఎక్కువ శాంక్షన్ చేపించి ఈ యొక్క చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపెట్టాలని చెప్తా ఉన్నాను. మీ నాన్నగారి నుండి మేము చూస్తూ ఉన్నాం, ఎక్కడ కూడా ఈ పెద్దపల్లి నుండి నిధులు దోచుకుపోయారే తప్ప ఈ పెద్దపల్లికి మీరు చేసింది ఏమీ లేదని గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో ఎక్కడ పడితే అక్కడ మీరు అన్ని ఇండస్ట్రీస్ పెడతారే కానీ ఈ పెద్దపల్లి పార్లమెంటుకు సంబంధించి ఏ ఒక్కరికి కూడా మీరు న్యాయం చేసింది లేదు. మరొక్కసారి మీరు గమనించుకోవాలని నేను చెప్తా ఉన్నాను. మీరు కేవలం డబ్బుందని రాజకీయం చేయడానికి మాత్రమే ఇక్కడ వస్తున్నారు తప్ప డబ్బు శాంక్షన్ చేపించి ఈ చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని మీ ఆలోచన లేదు. దయచేసి ఇప్పటికైనా మా ఒక నిధులు ఏవైతే గత ప్రభుత్వం బాల్క సుమనన్న గారి ఆధ్వర్యంలో శాంక్షన్ చేయించారో ఇవి గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన నిధులు మేము శంకుస్థాపన చేస్తున్నామని చెప్పే ధైర్యాన్ని మీరు పెంచుకోవాలని చెప్పి నేను మరొకసారి మీకు మనవి చేస్తూ, ఖచ్చితంగా ఈ చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే అది బీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖర్ సార్ గారి నాయకత్వంలో బాల్క సుమనన్న గారి ఆధ్వర్యంలోనే ఈ యొక్క చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి చెందిందని మరొకసారి ప్రజలకి నేను తెలియజేస్తూ ఈ యొక్క శంకుస్థాపన అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మరొక్కసారి కౌన్సిలర్కి అలాగే బీఆర్ఎస్ పార్టీ. జైపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి ఒక వ్యక్తి గందరగోళం సృష్టించాడు. పోలీసుల జోక్యంతో కిందికి దిగి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని దుబ్బపల్లి గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రంలో పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ 7వ వార్డు దుబ్బపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో నిర్వాహకుల ఆధ్వర్యంలో పోషణ అభియాన్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కౌన్సిలర్ పొల్లం సత్యం హాజరై చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం, గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పోషక విలువలు గల ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వం అంగన్వాడీ నుండి పుట్టబోయే బిడ్డకు అందించే పోషక పదార్థాలను తప్పనిసరిగా అందించి ఎదుగుదలకు కృషి చేయాలని సిబ్బందికి తెలియజేశారు. ఇక్కడికి హాజరైన మహిళలకి, పిల్లలకి అందరికీ నమస్కారము. పోషణ్ అభియాన్ అనేది 15 రోజులు 9వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు 15 రోజులు ఈ కార్యక్రమం జరగాలి. ఈ కార్యక్రమంలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గర్భిణీ స్త్రీలు తన యొక్క బాలంతా కాగానే వారి యొక్క శిశు పాలన అంటే గర్భంలో శిశువు ఎదగడం కోసము ఎలాంటి ప్రోటీన్స్ తినాలి, ఎలా ఉండాలి, అంగన్వాడీలోని పోషక విలువల గురించి తెలియజేస్తూ వాళ్ళకి అందించడం జరుగుతుంది. మరియు మహిళా తల్లులకు శ్రీమంతం కార్యక్రమం మరి పెద్ద ఎత్తున కార్యక్రమం అంగన్వాడీ ఈ కేంద్ర నిర్వాహకుల ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మరి నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చాలా కార్యక్రమాలలో ముఖ్యమైన కార్యక్రమం ఈ మహిళలకు సంబంధించిన పోషక ఆహార విలువలను మరి ఎట్లా కూడా వాళ్ళకు అందించాలి, మరి వాళ్ళకు ఏ పోషకాహారం ఏ స్టేజ్లలో ఆ పిల్లలకు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో మెగా రక్తదాన శిబిరం. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నివ్వాలన్న న్యాయమూర్తి ముఖేష్.
మందమరి ఏరియా సింగరేణి స్టోర్స్లో ప్రమాదం. కాస్పేట 2 కాస్పేట 2వ గనికి చెందిన కర్రె రాజు అనే యువ కార్మికులు మృతి. యాజమాన్య నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాల ఆరోపణ. అక్రమంగా గంజాయి తరలిస్తున్న 3 వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు. యువత గంజాయితో తమ జీవితాలను నాశనం చేసుకోవద్దన్న మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై కదం తొక్కిన బీఆర్ఎస్ శ్రేణులు. నియోజకవర్గ కేంద్రంలో నిరసన ఆందోళనలు చేపట్టిన కార్యకర్తలు. రాజకీయ దురుద్దేశంతోనే కవితను అరెస్టు చేశారన్న మంచిర్యాల బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య. ₹16 కోట్ల ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్స్ పనులను సింగరేణి డైరెక్టర్ శ్రీనివాస్ శంకుస్థాపన. సింగరేణి కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం పెద్దపీట వేస్తుందంటూ వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.